అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క పునరుత్థాన ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దేవసేకుడు బ్రదర్ తేజుమాయ. ఈరోజు అందరూ వందనాలు చెప్పండి, వందనాలు గట్టి చెప్పండి. ఒకరికి చెప్పుకోండి, పక్కన వాళ్ళకి కూడా చెప్పండి. వందనాలు చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పాలి, పక్కన వాళ్ళకి కూడా వందనాలు చెప్పండి. వెరీ గుడ్. పోయేటప్పుడు కూడా వందనాలు చెప్పుకొని వెళ్ళాలి. ఈ క్రమశిక్షణ మీకు రాకపోతే ఇక మీరు క్రైస్తవులుగా చలామణి కావటం అర్థం వేస్ట్. కాబట్టి దేవుని సంగమా, ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే, దేవుడు మనల్ని 7 రకాలుగా పిలుచుట. చెప్పండి, ఎన్ని రకాలుగా పిలుస్తున్నాడు? 7 రకాలుగా పిలుస్తున్నాడు. ఒకటో చూద్దాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. దేవుడు ఎలాగ మనల్ని పిలుస్తున్నాడో ఆ పిలుపులో ఉన్న ఆంతర్యాన్ని నేను మీకు తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా వినాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆదికాండము 19వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయము 14వ వచనం. 19:14 చూద్దాం ఒకసారి. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెను పెండ్లాడనయ్యున్న తన అల్లులతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడును తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె నుండెను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాగ మనుషులను పిలుస్తున్నాడో మీకు తెలియజేస్తాను. మనుషులు ఎన్ని రకాలుగా పిలుస్తాడంట? 7 రకాలుగా పిలుస్తాడు. మొట్టమొదటిసారిగా దేవుడు ఎలా పిలుస్తాడంటే, పాపములో నుండి పిలుస్తాడు. చెప్పండి, దేంట్లో నుంచి? పాపములో ఉన్నప్పుడు ఒక మనిషిని పిలుస్తాడు. పాపములో ఉన్నటువంటి లోతును పిలుస్తున్నాడు. లోతు దగ్గరికి 2 దేవదూతలు ఇచ్చారయ్యా, ఈ పట్టణం అంతా మహా పాపముతో నిండిపోయింది, ఈ పట్టణం నుండి నువ్వు విడుదల పొందాలి, ఈ పట్టణంలో నుంచి నువ్వు బయటికి రావాలి. ఈ సొదొమ గొమొర్రా పట్టణం అంతా వ్యభిచారంతో, జారత్వంతో, పాపముతో, అనేక రకాలైనటువంటి పురుష సంయోగంతో, జంతు సంపర్కంతో నిండిపోయి ఉన్నది. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఈ పట్టణంలో నుంచి నువ్వు బయటికి రావాలి, లెండి, బయటికి వెళ్ళిపోదామని. ఈ విషయాన్ని దేవదూతలు పోయి ఎప్పుడైతే చెప్పారో లోతు గారికి, ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి లోతు గారు తన అల్లుళ్ళు, చెప్పండి ఎవరంట? తన అల్లుళ్ళు ఆ పట్టణంలో ఉన్నారన్న సంగతి గ్రహించి ఏం చేశారంటే, తన అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, జనరల్గా అయితే మనకి 2 కూతుర్లు ఉన్నట్టే బైబిల్లో కనపడుతుంది. హిబ్రూ గ్రంథాల కనుక పరిశీలించి చూస్తే లోతు గారికి 4 కూతుర్లు అంట. 4 కూతుర్లలో 2 కూతుర్లకు ఆల్రెడీ పెళ్ళయిందంట. 2 కూతుర్లకు పెళ్ళి అయితే ఇంకొక 2 కూతుర్లకు పెళ్లి కాలేదంట. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ అల్లుళ్ళు అనే మాట ఎప్పుడు వస్తుంది తెలుసా? పెళ్ళి అయితేనే వస్తుంది. అయితే లోతు భార్య పేరేం పేరు? ఏందమ్మా, లోతు భార్య పేరేం పేరు? చెప్తారు వీళ్ళు చాలా. చెప్పండమ్మా, లోతు భార్య పేరేం పేరు? చెప్పమ్మా, దొరకాక చెప్పు. లోతు భార్య పేరు లేదు. లేనిది మీరు ఎట చెబుతారు? అంత దారుణం రా. లోతు భార్య పేరు లేదు, లేకపోతే లేదని చెప్పాలి. వాళ్ళు చూడు అని ఎత్తుకుతారు బైబిల్. ఎంత దారుణం. రేపొద్దున ఎవడన్నా పాస్టర్ వచ్చి వాక్యం చేస్తే నా పరువు మామూలుగా పోదు. చూడండి, లోతుకి ఎవరు లేదు, లోతు భార్య పేరు లేదు, ఆమె పేరే లోతు భార్య. లోతు భార్య ఎందుకు వెనక్కి తిరిగి చూసిందో తెలుసా? తన ఇంకా ఇద్దరు సెటిల్ అయిన కూతుర్లు ఉంటారు కదా, పెళ్ళైన కూతుర్లు, వాళ్ళ కోసం వెనక్కి తిరిగి చూసిందంట. మనం ఆమె బంగారం కోసం, వెండి కోసం, ఇల్లు కోసం, పశువుల కోసం చూసినదని మనం అనుకున్నాం. ఇప్పుడు దాకా ప్రసంగాలు చేసుకుంటూ పోయినాం. చరిత్ర తెలియనప్పుడు చేయకేం చేస్తాం? ఇప్పుడు సత్యం తెలిసిన తర్వాత ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎందుకంటే అక్కడ ఆ సాహిత్యం మన దగ్గర లేదు, ఆ దేశంలోనే ఉంది. ఇప్పుడు తెలుగులోకి, గ్రీకులోకి, హిబ్రూలోకి వచ్చింది కాబట్టి, హిబ్రూ చదివేటటువంటి పాస్టర్లు వచ్చారు కాబట్టి వాళ్ళు చెప్తున్నటువంటి సంగతులు మనకు అర్థమవుతున్నాయి కాబట్టి మనము దాన్ని ఈ రోజున వివరిస్తున్నాం. జనరల్గా అయితే దేవుని బిడ్డలారా, ఆ యొక్క లోతు భార్య ఉప్పు స్తంభం కావడానికి మెయిన్ పునాది కారణం ఏంటంటే, ఇంకా తన 2 కూతురులను కూడా రక్షించుకోవడానికి తాపత్రయపడింది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. ఈ యొక్క తల్లికి ఉన్నంత ప్రేమ
ప్రపంచంలో ఇక ఎవరికి ఉండదండి పిల్లల మీద. అసలు ఇంకా దాంతో పోలిస్తే యేసు ప్రభు వారి తర్వాత రెండో స్థానం ప్రపంచంలో ఎవరికన్నా ఎక్కువ ప్రేమ ఉంది అని అంటే అది ఒక తల్లికి మాత్రమే. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ లేండి పోదామండి, ఈ పట్టణము పాపంతో ఉందంట, అల్లుల్లారా అమ్మ కూతురులారా మనం అందరం వెళ్ళిపోదాం రండి అని చెప్పి లోతు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆ పాపపు ఊబిలో నుంచి లేచి రావటానికి వారు ఇష్టపడాల. దేవుడు మనల్ని పిలుస్తుంది దేంట్లో నుంచి అంటే పాపంలో నుంచి బయటికి రండి. దేంట్లో నుంచి రావాలి? పాపంలో నుండి, వ్యసనాల్లో నుంచి, బలహీనతల నుంచి, బంధకాల్లో నుంచి, అనేక రకాలైనటువంటి రొచ్చులో నుంచి, ప్రతి ఒక్క దాంట్లో నుంచి మనం ఎక్కడికి రావాలంటే బయటికి రమ్మండి, బయటికి రండి అని పిలుస్తున్నాడు దేవాతి దేవుడు. ఎవరి ద్వారా పిలుస్తున్నాడు? తన సేవకుల ద్వారా పిలుస్తున్నాడు. మీకు సంగతి తెలుసా? సేవకులు ఈ లోకానికి ఏమై ఉన్నారు? దేవుడు సేవకులకు కళ్ళై ఉంటే ఈ లోకానికి కళ్ళు ఎవరో తెలుసా? సేవకులు. ఈ లోకానికి వెలుగునిచ్చేవారు ఎవరంటే సేవకులు. ఆ విషయం ఎవరికి తెలియదు? ప్రజలకు తెలియదు, మతోన్మాదులకు తెలియదు, ఈ ప్రపంచంలో ఉన్న మూర్ఖులకి ముష్కర్లకి ఎవరికి అర్థం కావట్లా. దేవుని యొక్క ప్రత్యక్షతలు చెప్పగలిగేది, దేవుని మనసును వివరించగలిగేది, దేవుడి గుండెలో ఉన్నటువంటి లోతైనటువంటి ఆ భావాన్ని వివరించగలిగిన శక్తి ప్రపంచంలో ఎవరికి ఉందంటే ఒక్క దైవజనులకు మాత్రమే ఉన్నది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును. దేవుడు మొట్టమొదటిసారిగా పాపపు ఊబిలో నుంచి బయటికి రా అంటున్నాడు. నీ ఇంట్లో ఏముంది? ఏ దరిద్రం ఉంది? ఏ వ్యసనం ఉంది? ఏ ప్యాకెట్ కట్లు ఉన్నాయి? ఏ కైనీ ప్యాకెట్లు ఉన్నాయి? మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క వ్యభిచారపు జారత్వపు వీడియోలేంటి? మీ ఇంట్లో ఉన్నటువంటి మోసపు క్రియలేంటి? మీ ఇంట్లో ఉన్నటువంటి పాపపు వ్యాపారాలేంటి? వాటన్నిటిలో నుంచి బయటికి రండి అని దేవాతి దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. రండి అని పిలుస్తుంటే ఎవరు కూడా ఆయన దగ్గరికి చూడండి, పిలుస్తుంటే ఎవరు కూడా ఆయన దగ్గరికి రావట్లేదు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు మొట్టమొదటిసారిగా పాపులను పిలుస్తున్నాడు. ఆయన ఎంత ప్రేమమయుడో ఒక్కసారి అర్థం చేసుకోండి. పాపంలో ఉన్న వారులారా, ఇదిగో దినమెల్లా నా చేతులు చాచి ఉన్నాను మీకోసం. ఓ లోబడని ప్రజలారా, మీకోసం నా చేతులు చాచి ఉన్నాను. మీరు వస్తారని మిమ్మల్ని కౌగిలించుకోవాలని ఆశపడుతున్నాను. ఈ రోజైనా నువ్వు కూడా యేసయ్యని తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా పాపంలో, ఇంకా కోపంలో, ఇంకా లోపంలో, ఇంకా శాపంలో ఉంటే బయటికి రావడానికి తీర్మానం తీసుకో. ప్రభువా, ఇంకా నన్ను కొన్ని సాతాను పిచ్చికొక్కలు ఎంటాడుతున్నాయి ప్రభువా, కొన్ని వ్యసనాలు నన్ను ఎంటాడుతున్నాయి ప్రభువా, ఇంకా కొన్ని పాపాలు నన్ను సులువుగా చిక్కులు పెడుతున్నాయి ప్రభువా, వాటి నుంచి నన్ను విడిపించయ్యా, నాకు పరిశుద్ధతనివ్వయ్యా, అతి పరిశుద్ధతలోనికి నన్ను తీసుకురానైనా, అత్యుత్తమమైనటువంటి ఆ ఉపదేశంలో నన్ను నాటునాయనా ప్రభువా, నేను దెయ్యాల చేతికి దొరకకూడదు ప్రభువా, నేను సాతాను చేతిలో పడకూడదు ప్రభువా, నేను సాతాను బంధకాల్లో నుంచి విడుదల పొందాలి ప్రభువా. క్రైస్తవుని అయిన తర్వాత కూడా ఇంకా పాపం నన్ను ఏలుబడి చేస్తుంది ప్రభువా, దాని నుంచి నాకు విడుదల దయచేయి. పాపంలో ఉన్న ప్రతి ఒక్కరిని రమ్మని పిలుస్తున్నాడు దేవాతి దేవుడు. బయటికి రండి, ఇదిగో నేను మీకు పరిశుద్ధతని ఇవ్వబోతున్నాను, ఇదిగో నా రాజ్యాన్ని ఇవ్వబోతున్నాను, నా శక్తిని మీకు ఇస్తాను అని పిలుస్తున్నాడు దేవాతి దేవుడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చూడ్డానే ఒకసారి అక్కడ రోమిలికి రాసిన పత్రిక 3:23, రోమిలికి రాసిన పత్రిక 3:10 చదవండి. ఫస్ట్ 3:10 రోమిలికి రాసిన పత్రిక 3:10 ఇందును గూర్చి రాయనిదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుడిని వెతుకువాడెవడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారిరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి, వారి నాలుక మోసము చేయుదురు, వారి నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటయు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారి ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. చూడండి ప్రియమైన బిడ్డలారా, వీళ్ళంతా ఎవరిని పిలుస్తున్నాడు? ఈ పాపములో ఉన్నవారు, నీతి లేని ప్రజలను పిలుస్తున్నాడు. ఈ పాపంలో ఉన్న వారిని పిలుస్తున్నాడు. అయ్యో, నీతిమంతుడు ఒక్కడును లేడు, ఏ భేదము లేదు, ఇందును గురించి ఎక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుణ్ణి వెతుకువాడు వాడెవడునూ లేడంట. పాపపు గుంపులో పడిపోయి చాలామంది జీవిస్తున్నారు.
ప్రియదేవుని బిడ్డలారా, అనేక మంది వారికి ఇష్టం వచ్చినటువంటి పాపాలు చేస్తూ ఇష్టం వచ్చినట్టు బతుకుతూ ఉన్నారు. అయితే గుర్తుపెట్టుకోండి ప్రియదేవుని బిడ్డలారా, అది పాపమని చెప్పేటటువంటి వారు ఎవరో తెలుసా? దేవుని సేవకులే. అయ్యా ఇది పాపం, ఇది తప్పు చేయకూడదు, ఈ తప్పు చేస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, ఈ తప్పు చేస్తే నువ్వు ఈ యొక్క శిక్షను అనుభవిస్తావు అని చెప్పేటటువంటి శక్తి ఉన్న వాళ్ళు, ఆ జ్ఞానం ఉన్నవాళ్ళు, ఆ గ్రహింపు ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటే దేవుని సేవకులు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ లోకంలో ఇది పాపము అని తెలిసిన వాళ్ళు కూడా దైవ సేవకులే. ఇది పాపము, ఇది దేవుడికి ఇష్టం లేని కార్యము, దీన్ని మీరు చెయ్యకూడదు, దీన్ని మీరు చెయ్యకూడదు, దీన్ని మీరు చెయ్యకూడదు అని చెప్పేటటువంటి శక్తి కలిగిన వారు దైవజనులు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మరలా చెబుతున్నాను, నీతిని జరిగించి వాడు ఎవడలేడు, అందరి పెదవుల్లో సర్ప విషయం ఉన్నది. వారు పగను, ఇంకా ఎవరాజుగా ఏం కలిగి ఉన్నాడు? వారి గొంతుక తెరిచిన సమాధి, వారి నాలుకలలో మోసము చేదురు, వారి పెదవుల కింద సర్ప విషయం ఉన్నది. ఈ పాపుల దగ్గర ఉన్నటువంటి ఈ చెడ్డ లక్షణాలన్నిటినీ కూర్చొని చెప్పి సరిచేయగలిగిన కెపాసిటీ ఇక్కడ దైవిక జనులకు మాత్రమే దేవాతి దేవుడు ఇచ్చాడు. అనేక మంది ఏం చేస్తూ ఉంటారంటే, అనేక మంది ఇష్టం వచ్చినటువంటి తప్పులు వెతుకుతుంటారు. మొన్న నేను ఒక ఆయన్ని కలిశాను. ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడంటే, ప్రతి మాటను రికార్డ్ చేస్తూ ఉంటాడు. ప్రతి మాటను మనం ఎదురుగా కూర్చొని ఏం మాట్లాడుతున్నా ఆ మాటను రికార్డ్ చేస్తూ ఉంటాడు. రికార్డ్ చేసినప్పుడు బంధాలు ఉంటాయా? రికార్డ్ చేస్తే? ఇప్పుడు దాకా నేను ఏ విషయాలు రికార్డ్ చేయలేదండి. 14 సంవత్సరాలు సేవలో ఎవరో నాతో మాట్లాడిని, ఏదో థ్రెట్టింగ్ కాల్స్ తప్ప మిగతా ఏది కూడా మనం రికార్డ్ చేయలేం. కారణం ఏంటంటే, రికార్డింగ్ చేసినావు అనుకో, రికార్డ్ చేస్తే దాని అర్థం ఏంటి? నువ్వు తప్పులు ఎతుకుతున్నావు అంటే నీ కాడ క్షమాపణ లేదు, క్షమాపణ అనేది లేదు. ఏడ దొరుకుతాడా, ఏడ పట్టుకుందామా అనేటటువంటి మోసపు మైనసే ఉంది. కానీ రేపొద్దున నువ్వు దొరకవా? నీ మాటలు రికార్డ్ చేయరా? నువ్వు ఇవాళ అలవాటు చేసినావు కదా, నువ్వు ఇతరుల మాటలను రికార్డ్ చేస్తున్నావు కదా, రేపొద్దున నీ మాటలు వేరే వాళ్ళు రికార్డ్ చేయరా? చేయరా? ఖచ్చితంగా చేస్తారు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఒక్కడవే కరెక్ట్గా ఉంటున్నావు అనుకుంటున్నావా? నిన్ను కూడా రికార్డ్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. నిన్ను దేవుడు రికార్డ్ చేస్తూ ఉంటాడు. ప్రతి మాట, నువ్వు చేసే ప్రతి క్రియ, నువ్వు ఎవరెవరికి ఎలాంటి క్రియలు చేసి ఎవరికి హాని చేస్తున్నావో అవన్నీ దేవుడి దగ్గర రికార్డ్ అయితేనే ఉంటాయి. అందుకే నేను చెప్పాను, బ్రదర్ మీకు మరలా ఒక చిన్న విషయం చెప్తున్నాను. మీరు ప్రాణం పోయినా ఏ విషయాన్ని మీరు రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. రికార్డ్ చేస్తున్నారు అని అంటే మీరు ఏదో ఇతరుల మీద పగతో అసూయతో ఉంటున్నారు. మీ దగ్గర మీ పెదవుల కింద సర్ప విషయం పనిచేస్తుంది. ఇది తప్పు, ఇది మనకు అవసరం లేదు, మనం క్రైస్తవులమైనాక దీన్ని మనం పాటించాల్సిన అవసరం లేదండి. మన దేవుడు ప్రేమామయుడు, మన దేవుడు క్షమించేవాడు, మన దేవుడు దీన మనసు గలవాడు, మన దేవుడు ప్రతి దాన్ని ఏం చేస్తాడో తెలుసా? అన్నిటిని ఓర్చుకునేవాడు. ఆయన గనక ఓర్చుకోకపోతే మనం ఇప్పటికి భూలోకంలో ఉంటామా? ఆయన సహిస్తున్నాడు కాబట్టి మనం ఇంకా ఉన్నాం. ఆయన కృప చూపిస్తున్నాడు కాబట్టి ఇంకా ఉన్నాం. ఆయన అన్నిటిని రికార్డ్ చేస్తే ఉంటామా? మనం ఒక్క క్షణమైన ఉంటామా? ఉండలేం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మరలా చెబుతున్నా, నీ జీవితంలో నువ్వు పాపంలో ఉన్నావు బ్రదర్. ఆ పాపంలో నుంచి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, బయటికి రా. ఆ పాపపు ఊబిలో నుంచి నువ్వు బయటికి రా. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇవే. అయ్యో ప్రభువా, నేను ఎలాంటి తప్పులు చేస్తున్నాను, ఇతరులను బాధపరుస్తున్నానా, బంధాలు తెంచేసుకుంటున్నానా, చివరికి నేను ఒక్కడినే మిగిలిపోతా. మా ఊరి దగ్గర ఒక ఆయన ఉంటాడు, ఎప్పుడు డబ్బు గురించే మాట్లాడతాడు. కానీ ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు, బంధాలు, మమకారాల గురించి మాట్లాడు. ఈ రోజున బంధాలన్నీ తెగిపోయినాయి. ఎవరు మాట్లాడలేని స్థితిలోకి ఒంటరైపోయాడు. కారణం ఏంటంటే, దేనికి ఇలువిచ్చాడయ్యా అంటే డబ్బుకి ఇలువిచ్చాడు. డబ్బుకి ఇలువ ఇవ్వటం వల్ల ఏమైపోతామో తెలుసా? ఆత్మీయతలు దెబ్బతింటాయి. మనుషుల మధ్య ఉన్నటువంటి అనురాగాలు, మమకారాలు, మనుషుల మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయతలు అన్నీ కూడా చెదిరిపోతాయి. అందుకనే ఆత్మీయతని దేనితో పోల్చలేమంటే డబ్బుతో మనము పోల్చలేం. ఎప్పుడు మనం ఎలా ఉండాలంటే ఆత్మీయులుగానే ఉండాలి తప్ప ధన సంబంధులుగా ఉండకూడదు. ధన సంబంధులుగా కనుక మనం ఉన్నామనుకో, మనం ఖచ్చితంగా ఏమైపోతామంటే చాలా రకాలైన బంధాలు తెగిపోతాయి. ఖచ్చితంగా ఆ బంధాలు మళ్ళీ మీరు తిరిగి
తిరిగి కట్టలేరు. తిరిగి కట్టకుండా మీరు అయ్యో ఎందుకు మాకు ఇలాగా మనుషులందరూ దూరం అయిపోతున్నారంటే కారణం మీరు తీసుకున్న ఆ డబ్బుకు సంబంధించిన తీర్మానాలు. అందుకనే మన జీవితాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, మరలా చెబుతున్నాను, ఆత్మీయతను మించిన ఆస్తి ప్రపంచంలో మరొకటి లేదు. ఆత్మీయతను సంపాదించుకోవాలి కానీ ధనాన్ని సంపాదించుకుని దాంతో ఏదన్నా చేయాలనుకుంటే దానివల్ల బంధాలు తెగిపోతాయి, జీవితాలు శూన్యంగా మారిపోతాయి. అందుకనే మనల్ని దేవుడు పిలుస్తున్నాడు. మీరు దేంట్లో నుంచి రమ్మంటున్నాడంటే లోతు కుటుంబాన్ని, మీరు పాపములో ఉంటున్నారు, పాపమున్న స్థలాలలో నివాసం ఉంటున్నారు, మీరు బయటికి రమ్మని పిలుస్తున్నాడు.